ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగులో అధిక దిగుబడులు పెంచడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి నవీపేట్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసే వివరాలు, ఇంకా ఎరువుల వాడకంలో పొదుపు గురించి సూచనలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు ఖరీఫ్ వరి సాగులో అధిక దిగుబడులు పెంచడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి నవీపేట్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసే వివరాలు వింటారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వరి 2020 నాటికి 53 లక్షల ఎకరాల్లో సాగు అయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం వరిని రైతాంగం దమ్ము చేసి పొలాల్లో నాట్లు వేసి సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వలన రుతుపవనాలు తాకిడి సరైన పథంలో లేకపోవడం వలన ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలలో నీరు సరైన సమయంలో చేరకపోవడం వలన వ్యవసాయ కూలీల కొరత, అధిక రేట్లు, దమ్ము చేయడానికి పెరుగుతున్న ట్రాక్టర్ల కిరాయి, ఇతర పెట్టుబడి ఖర్చుల వలన వరి సాగు లాభదాయకంగా ఉండడం లేదు. సాగు చేయడానికి అనువైన రకాలు దీర్ఘకాలిక రకాలైన సంబా మసూరి, సిద్ధి, మధ్యకాలిక రకాలైన కృష్ణ, జగిత్యాల మసూరి, విజేత, వరంగల్ 1, స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సోనా, కూనారం వరి 1, బతుకమ్మ, జగిత్యాల వరి 1, కాటన్ దొర సన్నాలు, నెల్లూరి మసూరి విత్తనాలను వేసుకోవాలి. ఈ విధంగా సాగు చేయడానికి సరైన సమయం దీర్ఘకాలిక రకాలైన జూన్ చివరి వరకు, మధ్యకాలిక రకాలను జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. కానీ వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడానికి జూన్ 10 నుండి జూలై 10 లోపు విత్తుకోవడం మేలు. తెలంగాణ సోనా వరి రకాన్ని జూలై 10 తర్వాత మాత్రమే విత్తుకోవాలి. భూమిని తయారు చేసుకోవడం 1 లేదా 2 సార్లు కల్టివేటర్ తో దున్నుకొని గత సీజన్ విత్తనం పూర్తిగా మొలకెత్తినట్లుగా చూసుకోవాలి. లేనట్లయితే చేను మొత్తం కల్తీ అవుతుంది. ఋతుపవనాలకు అనుసరించి వరి పొలాలను మెత్తగా దున్ని మెట్ట పంటలకు విత్తుకోవడానికి ఏ విధంగా మనం తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా భూమిని తయారు చేసుకున్న తర్వాత 8 నుండి 10 కిలోల విత్తన శుద్ధి చేసిన రకాన్ని చదును చేసిన పొలాల్లో నాగలి సాలు వెనుక లేదా గొర్రెతో లేదా ట్రాక్టర్ నడిచే ఎరువులు విత్తనాన్ని ఒకేసారి వేసే ఫర్టికమ్ సీడ్ డ్రిల్ తో సాళ్లలో విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో కూడా సాగు చేసుకోవచ్చు. సాలుకు 25 సెంటీమీటర్లు, మొక్కకు 6 నుండి 8 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిని అనుసరించినప్పుడు ఎకరాకు 2 నుండి 4 కిలోల విత్తనం అధికంగా వాడాల్సి ఉంటుంది. ట్రాక్టర్తో విత్తినప్పుడు విత్తన గొర్రుకు అమర్చిన అడ్డ వలన విత్తనం భూమిలో కప్పబడుతుంది. వెదజల్లినప్పుడు మాత్రమే తప్పనిసరిగా మంద తొలడం చేయాలి. ఎరువుల యాజమాన్యం ప్రధాన పోషకాలను భూసార పరీక్ష ఆధారంగా వాడుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. సాధారణంగా ఎకరానికి మనం 45 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ను సిఫార్సు చేయాల్సింది. మొత్తం భాస్వరం సగభాగం పొటాష్ ను ఆఖరి దక్కిలో విత్తుకున్నప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా విత్తిన 15 నుండి 20 రోజులకు పిల్లక అంకుర దశలో వేసుకోవాలి. ఆఖరి నత్రజని ఎరువులతో పాటు పొటాష్ ఎరువును వాడడం తప్పనిసరి. ఈ వరి సాగు పద్ధతిలో నత్రజని ఎరువును వినియోగత తక్కువగా ఉంటుంది కాబట్టి 25% అధికంగా వాడుకోవాలి. ఈ పద్ధతిలో
ఇసుక ధాతు లోపం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆకులు తెల్లగా పాలిపోయి పంట ఎదుగుదల కుంటుపడినప్పుడు అట్లా అనిపించినట్లయితే లీటరు నీటిని 5 గ్రాముల అన్నబేరి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. నేరుగా విత్తిన వరిలో పంట విత్తిన మొదటి 45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. లేనట్లయితే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతాయి. కలుపు నివారణకు 1 ఎకరానికి 1 లీటరు పెండిమిథాలిన్ లేదా 700 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ ఎక్స్ట్రా కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. పొడి దుక్కిలో విత్తనాలు వేసినప్పుడు వర్షం పడిన వెంటనే సరైన అదునుతో ఈ మందును వాడుకోవాలి. ఇసుకలో కానీ ఎరువులతో కానీ కలుపు మందును చల్లకూడదు. విత్తిన 15 నుండి 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బీస్-ఫైరివస్ సోడియం 100 నుండి 120 మిల్లీలీటర్లు లేదా పెనాక్సిలం ప్లస్ సైహలోఫస్ బ్యూటైల్ కలిపి ఉన్న కలుపు మందును 800 మిల్లీలీటర్ల పిచికారీ చేసుకోవాలి. వెడల్పుకు తుంగ జాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రయాఫమోస్ ప్లస్ ఇథాక్సి సల్ఫరాన్ కలిపి ఉన్న కలుపు మందును 90 గ్రాములు 1 ఎకరాకు కలుపు 3 లేదా 4 ఆకు దశలో ఉన్నప్పుడు పిచికారీ ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వరుసలలో విత్తిన వరిలో అంతరకృతి ద్వారా కూడా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నీటి యాజమాన్యం ఎలా ఉండాలంటే తొలకరి వర్షాలతో విత్తనాన్ని విత్తుకోవాలి. ఆపై జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కురిసే వర్షాలు పంటకు సరిపోతాయి. 10 నుండి 15 రోజుల వర్షాలు పడనప్పుడు నేలను పంట దశను అనుసరించి తడులు ఇవ్వాలి. పూత దశ నుండి గింజ గట్టిపడే వరకు 1 ఇంచు నీరు నిల్వ కట్టాలి. భాస్వరపు జీవన ఎరువు పంటలకు కావాల్సిన వివిధ పోషకాలలో భాస్వరం చాలా ముఖ్యమైనది. ఈ పోషకం వేర్ల పెంపకం, మొక్క ఎదుగుదలకు చాలా అవసరము. రైతాంగం ఈ పోషకాన్ని డిఏపి భాస్వరం కలిగిన కాంప్లెక్స్ల ద్వారా పంటలకు అందజేస్తుంది. భాస్వరం భూమిలో వేసినప్పుడు త్వరగా పంటలకు లభ్యం కాని రూపంలోకి మారిపోతుంది. ఈ కారణం చేత పలు దశాబ్దాలుగా రైతాంగం విచక్షణారహితంగా వాడుతున్న భాస్వరపు ఎరువును వినియోగం నిల్వలు మన నీళ్లలో చాలా పెరిగాయి. ఈ నేలల్లో లభ్యం కాని భాస్వరపు రూపాన్ని కరిగించి ఉపయోగపడే రీతిలో మార్చడానికి కొన్ని సూక్ష్మజీవులు దోహదపడతాయి. వీటినే భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువులు అని పిలుస్తారు. ఈ భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువులను వాడినప్పుడు భూమిలో నిరుపయోగంగా ఉన్న భాస్వరం లభ్యతలను ఉపయోగకరంగా మారుస్తాయి. కాబట్టి పైపాటుగా వేయాల్సిన డిఏపిని గాని భాస్వరం కలిగిన కాంప్లెక్స్లను కానీ తగ్గించుకోవచ్చు. పరిశోధనలో ఈ భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువులు వాడినప్పుడు కనీసం 1 బస్తా డిఏపి హెక్టార్కు తగ్గించి ఏమాత్రం తక్కువ కాకుండా దిగుబడులను పొందవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువులను వాడినప్పుడు పైపాటుగా వేయాల్సిన ఈ ఎరువును తగ్గించడమే కాకుండా పంట ఎదుగుదలకు కావాల్సిన హార్మోన్ ఉపయోగాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. భాస్వరపు జీవ ఎరువులను అన్ని పంటలలో వాడవచ్చు. ఈ జీవ ఎరువులను వాడినప్పుడు వాటి ఫలితాలను పొందడమే కాకుండా భూమిలో అనువైన సేంద్రియ పదార్థ లభ్యత, భూమిలో తేమ పరిస్థితులు చాలా అవసరం. భాస్వరాన్ని జీవ ఎరువును వాడటానికి 2 పద్ధతులున్నాయి. అవి భూమిలో వేసే పద్ధతి లేదా విత్తనానికి పట్టించే పద్ధతి. భూమిలో వేసే పద్ధతి వరి, మొక్కజొన్న ఇతర పంటల నేలలో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల ఘన జీవన ఎరువు లేదా 200 మిల్లీలీటర్ల ద్రవ జీవన ఎరువును సుమారు 100 నుండి 200 కిలోల పశువుల ఎరువులతో గాని, వానపాముల ఎరువులతో గాని లేదా ఇతర సేంద్రియ ఎరువులతో గాని కలిపి పంట పొలాలలో వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలాల్లో చేపట్టే మొదటి అంతరకృతి చేయడానికి ముందుగా జీవన ఎరువులు వాడకాన్ని ముగించాలి. వరిలో నాటు వేసిన తర్వాత 3 నుండి 7 రోజుల వ్యవధిలో సేంద్రియ ఎరువులతో కలిపి వెదజల్లాలి. విత్తనానికి పట్టించే పద్ధతి 1 ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 గ్రాముల ఘన జీవన ఎరువు లేదా 200 మిల్లీలీటర్ల ద్రవ జీవన ఎరువును సమమోతాదులో 10% చక్కెర లేదా బెల్లం ద్రావణానికి కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టించి 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవన ఎరువును విత్తే ముందు మాత్రమే
ఈ విత్తనాన్ని పట్టించాలి. భాస్వరము కరిగించే జీవన ఎరువుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ఎరువును నిర్ధారిత గడువు లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనిక మందులతో విత్తనానికి పట్టించేటప్పుడు విధిగా 24 నుండి 48 గంటల వ్యవధి తర్వాత వీటిని పట్టించాలి. సేంద్రియ ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడినప్పుడు వీటి సామర్థ్యం పెరుగుతుంది. జీవన ఎరువులు వాడుకునేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. రైజోబియం కల్చర్తో పాటు ఈ జీవన ఎరువును కలిపి వాడవచ్చు. జీవన ఎరువులు కలిసిన ప్యాకెట్ లేదా బాటిల్ని ఎండ తగిలే ప్రదేశంలో నిల్వ చేయరాదు. జీవన ఎరువును రసాయనిక లేదా పురుగుల మందుతో కలిపి వాడకూడదు. కలుపు మందు పిచికారీ చేసిన 24 గంటల తర్వాతనే జీవన ఎరువులను వాడాలి. ఈ పద్ధతిలో ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే కూలీల సమస్య అధిగమించడం, సరైన సమయంలో పంటలను విత్తుకోవడం, వానాకాలం వర్షాలను సద్వినియోగం చేసుకోవడం, వారం 10 రోజుల ముందే పంట చేతికి రావడం, రెండవ పంటను సకాలంలో తక్కువ ఖర్చుతో విత్తుకోవడం. ఈ ప్రయోజనాలతో పాటు విలువైన నీరు 25 నుండి 30% ఇతర సహజ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు. వర్షాలు అధికంగా కురిసే మెట్ట వరి సాగుకు అనుకూలంగా పొలాలను తయారు చేసుకునేటప్పుడు దమ్ము చేసుకొని నేరుగా విత్తుకునేటట్లుగా రైతులు చూసుకోవాలి. వరి రకాలను విత్తుకునేటప్పుడు కోత సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆ ప్రాంతం వర్షాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విధంగా వరిని విత్తుకోవడం ద్వారా రైతులు ఎక్కువ లాభం పొందవచ్చు. మీరింతవరకు ఖరీఫ్ వరి సాగులో అధిక దిగుబడులు పెంచడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి నవీపేట్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె సుప్రియ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్, నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్, నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్. చింత చెట్టు చిగురు చూడు, చిన్నవాడి బెదురు చూడు, చింత చెట్టు కాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్. వగలమారి వాళ్ళు చూపు వర్రగున్నది, వగలమారి వాళ్ళు చూపు వర్రగున్నది, అది వెంటబడితే ఏదేదో వెర్రిగున్నది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చెట్టు కాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్. పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది, సిగ్గుదోస్తే చిటికెలోన మొగ్గుతున్నది, పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది, సిగ్గుదోస్తే చిటికెలోన మొగ్గుతున్నది. జబర్దస్తి చేస్తుంది, దెబ్బ మీద వాలుతుంది, అబ్బో ఆ పడుచుదనం తవ్విబ్బు చేస్తుంది. జబర్దస్తి చేస్తుంది, దెబ్బ మీద వాలుతుంది, అబ్బో ఆ పడుచుదనం తవ్విబ్బు చేస్తుంది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చెట్టు కాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్, నా
సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్. కన్నులతో మంతరిస్తది, ఇంతలేసి కన్నులతో మంతరిస్తది. ఎంత దోచినా కొంత మిగులుతుంటది. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్. నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్, నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్. చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్, నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎరువుల వాడకంలో పొదుపు గురించి కొన్ని సూచనలు. రైతులు వ్యవసాయానికి పెట్టే పెట్టుబడిలో ఎక్కువ ఖర్చు రసాయన ఎరువుల మీద వెచ్చిస్తారు. ఎరువులు చాలా ఖరీదైన విలువైన వస్తువని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో తయారయ్యే ఎరువులు మన అవసరాలకు చాలక దిగుమతి చేసుకుంటున్నాం. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడమని సిఫారసు చేస్తుంటే రైతులు భాస్వరం, పొటాష్ను అవసరమైన దానికన్నా తక్కువగాను, నత్రజనిని సిఫారసు చేసిన దానికి 2 నుండి 2.5 రెట్లు అధికంగా వేస్తున్నారు. అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం, పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడం, నేల ఆరోగ్యం మరియు ఫలదత క్షీణించడం జరుగుతుంది. ఎరువుల పొదుపు ఎలా సాధ్యమవుతుంది? అవసరమైన మేరకే ఎరువులు వేయడం, వేసిన ఎరువులను సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించవచ్చు. ఇది సాధించడానికి ముఖ్యంగా 4 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎరువులు ఎంత వేయాలి, ఏ విధంగా వేయాలి, ఏవి ఎంపిక చేసుకోవాలి, ఏ సమయంలో ఎన్నిసార్లుగా విభజించి వేయాలి, ఎరువుల ధరలు ఎలా పోల్చుకోవాలి. వీటిపై రైతుకు సరైన అవగాహన కలిగి ఆచరించితే పొదుపు దానంతట అదే చేకూరుతుంది. వేసే పైరును బట్టి నేలలోని పోషకాల ఆధారంగా ఏ పోషకం ఎంత కావాలో నిర్ధారించి వేయాలి. ఇది భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎరువులు ఎంత వేయాలన్నది ఎంత ముఖ్యమో అది వేయాల్సిన పద్ధతి కూడా అంతే ముఖ్యమైంది. సరైన పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు మొక్కలు పోషకాలను బాగా వినియోగించుకుంటాయి. విత్తడానికి ముందుగాని, నాటే సమయంలో గాని, పైపాటుగా గాని ఎరువును పొలమంతా సమానంగా పడేటట్లు చల్లడాన్ని వెదజల్లే పద్ధతి అంటారు. తక్కువ ఎరువుతో ఎక్కువ పోషకం మొక్కకు అందేటట్లు చేసుకోవాలి. దూరదూరంగా మొక్కలున్నప్పుడు, వేళ్లు తక్కువ విస్తీర్ణంలో వ్యాపించున్నప్పుడు భూసారం తక్కువ గల నేలలకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. మెరుగుపరచబడిన ఈనాటి గొర్రు సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ సహాయంతో విత్తనం, ఎరువు ఒకేసారి కావలసినంత దూరంలో, కావలసిన లోతులో పడేటట్లు వేసుకోవచ్చు. విత్తనం వేసేదానికి 5 సెంటీమీటర్ల లోతులోనూ 5 సెంటీమీటర్ల దూరంలోనూ ఎరువు పడితే మొలకెత్తగానే వేర్లకు పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఎరువు వేసేటప్పుడు విత్తనానికి తగలకుండా జాగ్రత్త పడాలి. మెట్ట, ఆరుతడి పైర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మొక్క మొదళ్ల దగ్గరగా తేమగా ఉన్నప్పుడు 6 లేక 7 సెంటీమీటర్ల లోతులో చిన్న గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పిపెట్టాలి. దీనివల్ల వేర్లకు దగ్గరగా పోషకాలు అందుబాటులో ఉండి శక్తివంతంగా ఉపయోగపడతాయి. తక్కువ నీటి వసతితో సాగు చేసే ప్రత్తి, మిరప, అరటి, చెరకు పంటలకు ఈ విధంగా ఎరువులు వేసుకోవచ్చు. ఇక పండ్ల తోటలకు ఎరువులు వేసే పద్ధతి. చెట్టు వయసును బట్టి మొక్క తాలూకు వేర్లు తలకట్టు వరకు వ్యాపించుంటాయి. అంతవరకు పాదు చేయాలి. నేల పైపొరల్లోని పీచు వేర్ల సముదాయము పోషకాలను చురుకుగా తీసుకుంటుంది. ఆవిరి ద్వారా గాని, నీటి ద్వారా గాని పోషకాలు నష్టపోయే అవకాశం ఉండదు. ఇది మేలైన పద్ధతి. పెద్ద చెట్లకు పాదులో 4 మూలల 4 చిన్న గుంతలు తీసి అందులో సమానంగా ఎరువు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. ఈ పద్ధతిలో ఎరువు వేయడాన్ని రింగ్ ప్లేస్మెంట్ అంటారు.
ఇసుక నేలల్లో 3 దఫాలుగాను, బరువు నేలల్లో 2 దఫాలుగా విభజించి ఈ ఎరువులు వేసుకోవాలి. భూమిలో తగినంత తేమ లేనప్పుడు, ఎరువులు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూముల్లో పోషకాలు అందించడానికి, పిచికారీ చేయడానికి తగినంత విస్తీర్ణంలో ఆకులు ఉన్నప్పుడు, ప్రత్యేకించి కొద్ది పరిమాణంలో అవసరమైన సూక్ష్మ పోషకాలను అందించడానికి పిచికారీ పద్ధతి అనువుగా ఉంటుంది. పప్పుధాన్యపు పైర్లకు ప్రత్తికి పూత సమయంలో 2% DAP ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. మొక్కలు సూక్ష్మ పోషకాలను నేలలో వేసిన దానికన్నా పిచికారీ పద్ధతిలో శక్తివంతంగా, త్వరితంగా ఉపయోగించుకుంటాయి. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన స్ప్రింక్లర్లు, డ్రిప్ పద్ధతుల ద్వారా సాగునీటితో పాటు ద్రవ ఎరువులను కలిపి అందించడం వల్ల కూడా ఖర్చు తగ్గుతుంది. యూరియా, అమోనియం సల్ఫేట్, కాల్షియం, అమోనియా నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకం నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాలలో ఉంది. ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. ఇసుక పాలు ఎక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలలకు, పంటలకు పైరు అడుగులోనూ పైపాటుగాను యూరియా వేసుకోవచ్చు. కాల్షియం, అమోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ వరికి చిరుపొట్ట దశలో మాత్రం వేసుకోతగినది. పైరు అడుగులోనూ మొదటిసారి పైపాటు సమయాలలో వేస్తే అందులోని నైట్రేటు, నత్రజని వృధా అవుతుంది. సూపర్ ఫాస్ఫేట్ ను సాధారణంగా అన్ని పైర్లకు, సామాన్య స్థితి గల నేలలకు, క్షార నేలలకు వేయవచ్చు. ఆమ్లగుణం గల నేలలకు, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేయరాదు. ఫలవృక్షాలు, తోట వృక్షాలు వంటి బహువార్షికాలకు వాడవచ్చు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను పాలచోడు నేలలకు వాడుకోవాలి. పొగాకు పైరుకు వేయరాదు. నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువుల్లో అమోనియం ఫాస్ఫేట్ అన్ని నేలలకు, అన్ని పైర్లకు వేసుకోవచ్చు. నైట్రోఫాస్ఫేటు మెట్ట, ఆరుతడి తోట పైర్లకు, ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకు, కొద్దిపాటి ఆమ్లగుణం గల నేలలకు బాగా ఉపయోగపడతాయి. వీటిని వరి పైరుకు వేస్తే అందులోని నైట్రేటు, నత్రజని వృధా అవుతుంది. ఈ మెలకువలు పాటించి ఎరువును ఎంపిక చేసుకోవటం వల్ల పైరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మొక్కలకు వేసిన పోషకాలు ఉపయోగపడే సామర్థ్యం పెంచడంలో సరైన సమయం, అవసరమైనన్ని సార్లు విభజించి వేయడం అత్యంత ప్రభావాన్ని చూపుతాయి. నేల స్వభావం, పైరు కాల పరిమితి, సీజన్, పైరుకు పోషకం అవసరమయ్యే దశల ఆధారంగా ఎరువులను విభజించి వేయాలి. సాధారణంగా నత్రజని 2 నుండి 4 సార్లుగా, భాస్వరం ఒకేసారిగా, పొటాష్ 2 సార్లుగా వేయాల్సి ఉంటుంది. రైతుకు ఎరువులు వేయాల్సిన మోతాదులు, ఎరువుల లక్షణాలు, వాటిని వాడే విధానాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఎరువులోని పోషకాలను లెక్కకట్టి ధరలను పోల్చుకోవాలి. ముఖ్య పోషకాలలో భాస్వరం ఎక్కువ ఖరీదైనది. ఎరువు బస్తాలపై పోషకాల శాతం ఇవ్వబడి ఉంటుంది. ఇవి 100 కిలోలలోని పోషకాలుగా గుర్తించాలి. సాధారణంగా ఎరువుల బస్తాలు 50 కిలోల ప్యాకింగ్లో ఉంటాయి కనుక అందులో ఉండే పోషకాలు సగమేనని గ్రహించాలి. 50 కిలోల బస్తాల యూరియాలో 23 కిలోల నత్రజని, సూపర్ ఫాస్ఫేట్లో 8 కిలోల భాస్వరం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లో 30 కిలోల పొటాష్ ఉంటాయి. కాంప్లెక్స్ బస్తాల్లో 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం, 17:17:17 కాంప్లెక్స్ బస్తాలలో 8.5 కిలోల నత్రజని, అంతే పరిమాణంలో భాస్వరం, పొటాష్ పోషకాలు ఉంటాయి. ఎరువుల్లో ఉండే పోషకాలను బట్టి ధర లెక్క కట్టి పోల్చి చూసినప్పుడు చౌకగా లభ్యమయ్యే ఎరువేదో తెలుస్తుంది. మీరింతవరకు ఎరువుల వాడకంలో పొదుపు గురించి సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక పాట. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా. బీడువడ్డ బంజ
వేసి కలుపు తీసి సాగు చేసి నీరు పోసి నారు వేసి కలుపు తీసి సాగు చేసి బంగారపు రాసులు ఎన్నో పండించాలిరా ప్రజకందించాలిరా. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు. మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా. ఎంత చెమట ధార వస్తే ఈ పచ్చని పైరు పండెరా, ఎంత నెత్తురావిరైతే ఈ ఫలితం చేతికందెరా. ఎంత చెమట ధార వస్తే ఈ పచ్చని పైరు పండెరా, ఎంత నెత్తురావిరైతే ఈ ఫలితం చేతికందెరా. గట్టు మీద కూరుచుంటే పొట్ట నింపు వాడెవడురా, గట్టు మీద కూరుచుంటే పొట్ట నింపు వాడెవడురా. రాజ్యాలే తల కిందైనా రైతే మిగులురా, మన జాతి వెలుగురా. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు. మట్టే వెతుకురా, ఈ మట్టే బతుకురా. కలిసి మెలిసి బతికిన నాడే కష్టాలే తొలగును లేరా, కలలన్నీ పండును లేరా. పల్లె సీమ చల్లగా ఉంటే ప్రపంచమే నిలుచును లేరా, ప్రగతి జగతి నిండును లేరా. కలిమిని పంచి అందరిలో చెలిమిని పెంచి, బతుకురికి కలిమిని పంచి అందరిలో చెలిమిని పెంచి, తన గడ్డను తీర్చిదిద్దే మనిషే మనిషిరా, ఆ మనసే మనసురా. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు. మట్టే వెతుకురా, ఈ మట్టే బతుకురా. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.